పీపుల్ లైక్ హూ టాక్ ఆన్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, విదేశీ, చైనా బార్డర్, వీటి మీద వాళ్ళు మాట్లాడుతుంటే నాకు ఐ ఫీల్ నాట్ నెసెసరీలీ ఎవ్రీథింగ్ వీ షుడ్ కనెక్ట్ టు ది బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్. ఓకే, అదానీ గ్రూప్ వాళ్ళు బంగ్లాదేశ్కి కరెంటు బిల్లు కట్టమని డెడ్ లైన్ ఇచ్చారు. ఇదే టైంలో ఈ యొక్క ఎలిగేషన్స్ వచ్చాయి బయటికి. ఈ రెండింటికి ఏదో కనెక్షన్ ఉంది అంటారంటే, ఇప్పుడు అమెరికా నుంచి ఎలిగేషన్ వచ్చింది. అమెరికాలో ఉన్నటువంటి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ పెట్టింది. బంగ్లాదేశ్లో కరెంటు బిల్లు కట్టబోతే అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ వాడు బంగ్లాదేశ్ తరపున నీ మీద కేసు వేసాడా? చెప్పడం ఏమైనా లాజిక్ ఉండాలిగా. బంగ్లాదేశ్ అమెరికాని కంట్రోల్ చేస్తుందా? ఎందుకంటే నన్ను కరెంటు బిల్లు కట్టమని నన్ను ఒత్తిడి చేస్తున్నాడు అదాని, నువ్వు వాళ్ళ మీద కేసు వేయని బంగ్లాదేశ్ అమెరికా వాడికి చెప్తే కేసు వేసాడా? అప్పుడు అదే కదా అర్థం, దాని కనెక్షన్ పెట్టడం. మోర్ ఓవర్ ద టైమింగ్ లైన్ ఈజ్ సేమ్. అనుమానం వస్తున్నాను, మేబీ పవన్ కళ్యాణ్ డజంట్ నో దట్ బంగ్లాదేశ్కి అదాని డెడ్ లైన్ ఇచ్చింది నవంబర్ 7, నవంబర్ 11 ఏదో డెడ్ లైన్ ఇచ్చాడు. నవంబర్ 11 కల్లా మీరు డెడ్ లైన్, మీరు నాకు కరెంట్ బిల్ కట్టకపోతే కరెంట్ ఆపేస్తా అన్నాడు అదాని. హిండెన్బర్గ్ వాళ్ళు అదాని ఎంట పట్టుతో ఇది నా 3వ సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు నిద్ర లేకుండా చేశాడు హిండెన్బర్గ్ వాడు. ఈ కరెంటు బిల్లు ఇది మొన్న 10 రోజుల క్రితం. హిండెన్బర్గ్ వాడు అదాని మీద ఎంట పట్టడం స్టార్ట్ చేసింది ఒక ఆర్టికల్ రాశాడు, అక్కడి నుంచి మొదలైంది కేసు. ఓకే, మరి దీనికి దానికి చూడండి ఎలాగా వీళ్ళు లింక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఎవ్రీథింగ్ యూ షుడ్ నాట్ పొలిటిసైజ్ ది కంట్రీస్.